హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వచ్చిందులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మ్యాంగో ఊరగాయ చేయబోతున్నాము. మ్యాంగో పిక్కల్. మ్యాంగో తీసుకున్నాం, బాగా కడిగేసి బాగా తుడిచిపెట్టుకున్నాము. ఇవి ఇప్పుడు కట్ చేసుకుంటాం. మామిడికాయ ముక్కలుగా కట్ చేసుకున్నాము. మనకు తేమ లేకుండా ముక్క బాగా ఇలా తుడుచుకొని ఇలా వేసుకోవాలి. తేమ లేకుండా ఇలా తుడుచుకొని మామిడికాయ ముక్కలన్నీ ఈ గిన్నెలోకి కొలుచుకుంటున్నాము. ఒక్కొక్క పెడతాను. 2 కప్పులు వచ్చినాయి. రాళ్ళుప్పు, నా చేత ఒక 2 పిడుగులు వేసినాం. రాళ్ళు వేసి బాగా కలుపుకోవాలా. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు బాగా దీంతో అట్లే పెట్టేసి మళ్ళీ తర్వాత మనము మామిడికాయ ముక్కలన్నీ కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి ఎండలో. కొద్దిగా పసుపు వేసినాము. పసుపు వేసి బాగా ఇలా ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 గంటల సేపు మనం అట్లా పెట్టుకొని మళ్ళీ తర్వాత మనం ఎండబెట్టుకున్నాం. ఆవాలు మనం వేయించుకోవాలా. వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని మనం మిక్సీ కొట్టుకోవాలి. మనం మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి 2 గంటల సేపు అట్లే పెట్టుకొని మళ్ళీ ఎండలో వేసుకున్నాము. ఒక 5 గంటల సేపు అందులో వచ్చిన వాటర్ ఇది ముక్కలు, మామిడి ముక్కలు. ఇప్పుడు మనం ఆవకాయ పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆవకాయకి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడిన తర్వాత ప్యాన్ కిందకి దించుకునేసినాము. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు నూనె కాస్త బాగా చల్లారాల. ఆవాలు చిట్లుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంగువ, ఎల్జీ ఇంగువ వేసుకుంటున్నాము. మనం ఇంగ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఆవాల పిండి, కారము, కొద్దిగా పసుపు, మెంతిపొడి. ఇప్పుడు నూనె బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. అవి నూనె చల్లారిన తర్వాత వేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాము. మెంతిపిండి వేస్తున్నాము. ఆవాల పొడి, కారం, మామిడి ముక్కలు వేస్తున్నాము.
మామిడి ముక్కలు వేసి బాగా కలబెట్టేసినాము. ఆవకాయ రెడీ. ఆవకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బొగుట్లోకి వేసుకుంటాం. ఊరగాయ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా బాగా బయటకు వచ్చేసింది చూడండి. బాగుంది ఊరగాయ కూడా. ఊరగాయ ఉప్పులు బాగా నేను మామిడికాయ కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి 2 గంటల సేపు బాగా పక్కన పెట్టుకున్నాను బకెట్లో వేసి. తర్వాత ఉప్పులు ఊరికే తీసి ఎండబెట్టుకున్నాను. వాటర్ అంతా పక్కన పెట్టుకునేసి ఆ తర్వాత ఊరగాయ మనము రెడీ చేసుకున్నాము. మనం ఊరగాయకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఆవాలు స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ఆవాలు చిట్లిన తర్వాత కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు వేసుకున్నాము. గోరువెచ్చగా ఉండేటప్పుడు ఆయిల్ మనం మిరప్పొడి, కారము, ఆవు పొడి, మెంతి పొడి అవన్నీ వేసుకొని కలుపుకున్నాము. ఆ తర్వాత 2-3 రోజుల పాటు మనము దీనిపైన గుడ్డ కప్పుకొనేసి ఎండలో పెట్టుకోవచ్చు. బాగుంటుంది ఊరగాయ. చూడండి అంతా కరెక్ట్గా సరిపోయింది. బాగుంది ఊరగాయ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో, ఊరగాయ బాగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అచ్చింతలు యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.